ఏమి చేయదు నేను మహామునికి ఎంత పని చేసి దొంగలించిన భోరమ్ము భగవాయన నాకు కభయముదాయను వెళ్ళిపోము నా వద్ద నీవు ఉండవలదు సుమ్మి నువ్వు ఎంగిలించిన భోరమ్ము దొంగలించిన భోరమ్ము తీసుకొచ్చినావు నీవు ఇక్కడికి వెళ్ళిపోము చీచి ఏమి చేయుదు నేను ముదురాలనైతే ఏమి చేయుదు నేను ముదురాలనైతే ఏమి చేయుదు నేను ముదురాలనైతే ఏమి చేయుదు నేను ముదురాలనైతే సంగాతి వెలియాక భోజనములు నేను సంగాతి వెలియాక భోజనములు నేను సంగాతి వెలియాక భోజనములు నేను భోజనములు నేను దొంగల పెడితే భోజనములు నేను దొంగల పెడితే భోజనములు నేను దొంగల పెడితే భోజనములు నేను దొంగల పెడితే జయ జగతి మునేశ్వరునికి ఆహానాథ నాకు తెలియక బోనములోని అన్నమును దొంగలకు పెట్టి తిని నేను ఏమి చేయదు నాదా మామునికి బామారు నా పైన ఈ బాణవ బాధల గురించి తాళలేక ఉన్నాడు ఏమి చేయదు మీరు లేని జీవితం వ్యర్థమవు కదా మీరు లేకుండా బ్రతకలేని స్వామి చెలియా నీవు తప్ప అలా పలకడం భావ్యం కాదు విధి రాదని ఎవరు తప్పించలేదు స్వామి నాకు పుత్ర సంతానమపై కోరిక కలుగుతున్నది నాకు పుత్రుడు సంతానం ప్రసాదించుము నాకు వరములు ప్రసాదించండి మామూలుకి ఓ చెలి నీవు పుత్రుల సంతానం ఇస్తే చాలా కష్టాలు పడేదావు స్వామి నాకు ఎన్ని బాధలు వచ్చినా నేను భరిస్తాను కానీ నాకు పుత్ర సంతానమపై కోరిక కలుగు చెలి నీవు ఎంత చెప్పినా వినకుండా ఉన్నావు ఈ బాణం ఒక్క దోషిల రక్తము తాగు నీవు ఒక్కో దోషిల రక్తం ఒక్కో కుమారుడు జన్మించడు 6 దోషిల రక్తం చిన్నారి సిరియాల ఇరగలు కుటుంబం పారుచున్న రక్తము తాగించో బలపరచడం లభించను ఉడుకుతున్న రక్తం తాగితో ఉగ్రబ్రాహ్మణుడు పుట్టును జారి రక్తం తాగించో జప్పనేసుడు పుట్టగలడు దొరి రక్తము పుట్టిన తాగినతో చిన్న నాడు ఇంకిన రక్తంతో తాగినతో చిన్నారి ఇలగరు పుట్టగలదు ఇదే నా యొక్క చెలి ఇంకో విషయం గుర్తుపెట్టుకోము జాగ్రత్తగా నేను నా బలపరశురాముతో నీకు చాలా కష్టంలో భావించు నీవు మాత్రం
నా నా జాడ చెప్పగలదు. జాడ చెప్పినచో 16 సంవత్సరాల దాకా నా యొక్క జాడ చెప్పకూడదు. తర్వాత నా జాడను చెప్పి కార్త వీరని అనమర్చి వాని కుడితడలో ఉన్న సంజీవినితో తెచ్చిన పై మోబేజో లేవగలను. ఇదే నా ఆజ్ఞ. సరే ప్రాణన్నదా, నువ్వు చెప్పిన విధంగానే నేను ఇప్పుడే ఆ బాణము గుర్చేసి రక్తము దాని రక్తం వల్లము తోడాగరాను 6 రోజుల రక్తం వల్లము తోడాగరాను 6 రోజుల రక్తం వల్లము తోడాగరాను 6 రోజుల రక్తం వల్లము తోడాగరాను ధరణి మైసా మౌరదాము నిదలిచేద ధరణి మైసా మౌరదాము నిదలిచేద ధరణి మైసా మౌరదాము నిదలిచేద ధరణి మైసా మౌరదాము నిదలిచేద బాణము ఇమ్ము తోడగుండెరాను రమ్ములున్న బాణము ఇమ్ము తోడగుండెరాను రమ్ములున్న బాణము ఇమ్ము తోడగుండెరాను రమ్ములున్న బాణము ఇమ్ము తోడు ఆహాయని చేదు ఆయా సమాయేడు ఆహాయని చేదు ఆయా సమాయేడు ఆహాయని చేదు ఆయా సమాయేడు నాకు 5 కుమారులు వారితో పాటు ఒక చిన్నారి కుమార్తె జన్మించినది. నాకు ఉయ్యాల పాటలు పాడి వీరికి నేను జోల కూర్చున్నాను. అచ్యుతానంద జోదో ముకుంద అచ్యుతానంద జోదో ముకుంద అచ్యుతానంద జోదో ముకుంద కాళీ పరమానంద రామ గోవింద రామ పరమానంద రామ గోవింద కాళీ పరమానంద రామ గోవింద రామ పరమానంద రామ గోవింద మైలారి గిన్నెల పాలార పోసిన మైలారి గిన్నెల పాలార పోసిన ఎండారి గిన్నెల ఎండార పోసిన ఎండారి గిన్నెల ఎండార పోసిన ఈ మామ రాలేడు మెమ్మున మెమ్మోని
రాలేడు మీ మామ రాలేడు నిన్నెత్తుకోలేడు మీ మామ రాలేడు నిన్నెత్తుకోలేడు ఆనంద జోజో ముకుందార అచ్యుతానంద జోజో ముకుందార ఆనంద జోజో ముకుందార నీకు ఐదు కుమారులు ఒక కుమార్తె ఉంటుంది అవి పేర్లు పెడితే అలా పేరు పెడితే నేనేమాలు వస్తాను బయట జయ జంగాగ్ని మునేశ్వరునికి నా యొక్క పెద్దవాడి పేరు పరశురాముని అందరు చిన్నవాడి పేరు ఉగ్రపు రాముని అందరు మూడవ వాడి పేరు జంపనేసుడు అందరు నాలుగవ వాడి పేరు డొక్కల నాథుడు అందరు చిన్నవాడి పేరు చిటికల నాథుడు దీనితో పాటు నా యొక్క పుత్రిక ముద్ర కుమార్తె సిరియాల ఈల గౌరి సరే తల్లి వీళ్ళకు జోడ పాటలు పాడినాం అయిపోయింది నేను ఎత్తుకొని పోతావా వీళ్ళని ఎత్తుకొని వెళ్తాను సరే తల్లి అదే విధంగా ఈ జగత్ చేయండి రేణుక మాతాకి చెరుడిగా పాడిన చల్లని దేవా మాధవాయ పాండవలోనా చెరుడిగా పాడిన చల్లని దేవా దేవుల చెర పుట్టినవయ్యా యమున నదిలో దావినవయ్యా యమున నదిలో దాటినవయ్యా నందు నీ ఇంటిలో వెలసినవయ్యా యమున నదిలో దాటినవయ్యా ఇంతటితోని మొదటి ఆట సమాప్తం. రేపు రెండవ ఆట ఉంటుందమ్మా.